చూడండి 2 వచనాలు. మనల్ని కూడా దేవుడు ఎన్నో మారులు బ్రతికించి రక్షించుకున్నారు. అందరూ దేవునికి సాక్షులుగా ఉండాలి. సహోదరులు అనేక చోట్లకు వెళ్ళి ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక ఊరు గ్రామం వెళ్ళి దేవుని కొరకు సాక్ష్యం చెబుతున్నారు సింగుగా. ఓకే, మంచిదండి. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అవును ప్రియులారా, చిన్న ప్రార్థన, అందరూ కూడా సెట్ అయిపోండి. సర్వశక్తిమంతుడా, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి ఉన్నాం. ఇంతవరకు సహోదరులు సిద్ధు గారిని, భార్య బిడ్డలు, వారి చదువులు, వ్యాపారము, కుటుంబమును దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయముగా దీవించే సహోదరుడు చర్మము ఎన్ని గాయాలునైనా కాలిపోయినా నీవే బ్రతికించుకొని ఉన్నావు. నీ సాక్షిగా నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించదనని భక్తుడు అన్నట్లుగా నీ బిడ్డను వాడుకున్నందరికీ వందనములు. ఈ సాక్ష్యం ఎంతో మందికి పేరుకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి నాయన. కొద్ది నిమిషాలు దీవెనకరంగా మాతో మాట్లాడమని యేసు నామమందు దీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు బాలుడిగా ఉన్నాడు. 17-18 సంవత్సరాల ఏడులో సమూయేలు తైలపు కొమ్మును పట్టుకొని రెడీగా ఉన్నాడు అభిషేకించడానికి. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా, యెషై కుమారులు 8 ఒక్కొక్కడు వచ్చి సమూయేలు ఎదుట నిలబడుతూ ఉంటే అభిషేకము వాళ్ళ మీదకి రావటం లేదు. ఇంకెవరైనా ఉన్నారా అని యెషైని అడిగితే ఇంకో కడసరి వాడు ఉన్నాడండి, అతడు గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పాడు బెత్లెహేములో. అతన్ని రప్పించుము అన్నప్పుడు ఇమీడియట్గా రప్పించారు. లోపలికి రాగానే దేవుని స్వరము వినబడుతున్నది ఏమని? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అవును ప్రియులారా, దావీదును దేవుడు కోరుకున్నాడు. 8 నేను కోరుకున్నవాడు ఇతడే. 750 నుండి 8 కోట్లు క్రాస్ అయిపోయింది. 830 కోట్ల మంది ప్రపంచ జనాభా. 830 కోట్ల మంది జనాభాలో దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుని బిడ్డ, అందుకే నీకు రక్షణ దొరికింది. కోట్లాది మందికి రక్షణ యేసుక్రీస్తు ఎరగకుండా ఉన్నారు ప్రియులరా. దేవుడు నిన్ను కోరుకొని ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం, ఆయన నామములో ఉండే భాగ్యం మనకిచ్చాడు. స్త్రీ అయినా పురుషులైనా ఎన్నో కోట్ల మంది ఉండగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు తన ప్రత్యక్షతలు ఇచ్చాడు. మన పితరులు ఏమైపోయారో మనకు తెలియదు ప్రియులరా. ఓ యవనస్తుడా, నేను కోరుకున్నవాడు ఇతడే. నిన్ను కోరుకున్నాడు కనుక నేను బ్రతికించుకున్నాడు దేవుడు. ఎన్ని మరణాపాయాలు మన జీవిత ఘట్టంలో 50, 30, 40, కొంతమంది 70, 80 సంవత్సరాలు ఎన్నిసార్లు ఎన్ని ఘట్టాలు ఎదుర్కొన్నారు ప్రియులు. అయినా కానీ నిన్ను కోరుకున్నాడు కనుక ఈ రోజున నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. నిన్నటి మధ్యాహ్నం నాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఈ దర్శనం మీదే నేను ఈ వాక్యాన్ని 2 వచనాలు సిద్ధపరుచుకున్నాను. ఒక బస్సు వెళుతుంది, చాలా పెద్ద బస్సు, ఒక 150 మంది వరకు ఉన్నారు. ఏసీ బస్సు ఎక్కిరిసి వెళుతూ ఉన్న బస్సు పెద్ద లోయలో పడిపోయింది. దేవుడు నిన్న చూపించిన దర్శనం. లోయలో పడిపోగా తుక్కు అయిపోయి
అందరూ చచ్చిపోయారు. నేను చూస్తున్నాను ఆ దర్శనంలో. కానీ ఒక వ్యక్తి మాత్రం వాళ్ళందరినీ తొక్కుకొని ఒక వ్యక్తి బయటకు వస్తే, ప్రభు నేను కోరుకున్నవాడు ఇతడే, అతను చేయి పట్టుకొని బయటికి లాక్కుని వచ్చాడని. అనేక మంది చనిపోగా నిన్ను కోరుకొని అన్నాడు దేవుడు. అందరూ చనిపోగా నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను నేను కోరుకున్నా, నాకు కావాలి. 1వ రాజుల గ్రంథం 11:36 కూడా నేను కోరుకున్న పట్టణము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 1వ రాజుల గ్రంథం 11:36 క్రింది భాగంలో, నా నామమును నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో ఎల్లప్పుడూ ఉండినట్లు. ఓకే, నేను కోరుకొనిన పట్టణమును. యెరూషలేము పట్టణం దేవుడు కోరుకున్నాడు ప్రపంచానికి. అదే రెండవ రాకడ కూడా దేవుడు గెత్సెమనే తోటలో ఆయన కాలు పెడతాడు. ఆయన రాకడ గనక ప్రియమైన సహోదరులారా, నేను కోరుకున్న పట్టణం, నేను కోరుకున్న కుటుంబం. దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాలు నాశనము, పతనం అయిపోతున్నాయి. ఆఫ్రికా దేశంలో నైజీరియా అనే ప్రాంతంలో పెద్ద ఉప్పెన లేకపోతే తుఫాను, వరద వచ్చి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ప్రియుల 1975వ సంవత్సరంలో జరిగిన సంఘటన. మొత్తం ఊరు కొట్టుకుపోయినప్పుడు ఒక్క యవనస్తుడు మాత్రం బ్రతికాడు. ఒక చెట్టు పట్టుకొని పెద్ద ప్రవాహం, వరదలు, మొత్తం పశువులు, గేదెలు, మనుషులు, పిల్లలు అందరూ కొట్టుకొని పోయారు. కానీ ఆ యవనస్తుడు ఒక మంచి బలమైన ఒక చెట్టు దొరికితే ఆ చెట్టును పట్టుకునే ఉన్నాడు. 3 వారాలు ఆ చెట్టు మీద ఉన్నాడు. 3 వారాలకి ఆ వరద తగ్గి ఉన్నది. 3 వారాలు ఆ చెట్టు మీద ఉన్న కప్పల్ని, ఆ చెట్టు మీదకి వచ్చి వాటిని ఇంకా ప్రాణం దక్కించుకోవడానికి చేపల్ని పచ్చి అయినా అలా తిని మొత్తానికి 3 వారాలకు తగ్గింది ఆ వరద. 3 వారాలు కారు మోపే అంతగా నీళ్లున్న ఎవరో కిందకి దిగితే మొత్తం అంతా కొట్టుకుపోయారు. ఎవరూ బ్రతకల. ఆయన ఒక్కడే బ్రతికాడు, ఒక్క యవనస్తుడు. ప్రియులరా, దేవుడు అతన్ని కోరుకొని రక్షించి అతన్ని స్వస్థపరిచే వరము కలిగిన టీబీ జాషువా అనే పెద్ద ప్రవక్తగా మారి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నైజీరియా దేశంలో టీబీ జాషువా అంటే అనేక లక్షల మందిని ఆయన స్వస్థపరిచాడు. చచ్చిపోయిన వాడు కూడా ఆయన బ్రతికించాడు. ఆయన ఒక్కడే. మొత్తం ఊరు కొట్టుకుపోయినా కానీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నీ ప్రక్కవాడు, నీ ఎదుటివాడు, నీతో ఉన్న స్నేహితుడు, బంధువులు ఎంతో మంది చనిపోయినా నువ్వు బ్రతికేవంటే నిన్ను కోరుకున్నాడు దేవుడు. పాట పాడతావని, ఆయన మాటలు మాట్లాడతావని, ఆయన సాక్ష్యం చెబుతావని, ఆయన గురించి ఏదో కొంత ఉపయోగపడతావని నేను కోరుకున్నాడు బిడ్డ. మరి మనం ఏం చేస్తున్నాం? దావీదు ఎనమంటికి ఉండే వాళ్ళు ఒక ప్రక్కన పెట్టాడు. దావీదుడు మాత్రమే నేను కోరుకున్నవాడు ఇతడే. 1వ దినవృత్తాంతంలో 28:5 1వ దినవృత్తాంతంలో 28:5 మంచి పలహారం కూడా ఉన్నదండి. టైంలో నేను ముగిస్తాను. ఓకే, యెహోవా అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే కూర్చుండుటకు సొలొమోనును కోరుకొని ఆయన నాకు ఎలాగో సెలవిచ్చాడు. ఎవరిని కోరుకున్నాడంట? సొలొమోను. అనేక మంది నా కుమారులు నా దావీదు, అందరికంటే నీవే మంచి స్థితిలో ఉన్నావంటే దేవుడు నేను కోరుకున్నాడు. ప్రియులారా, అన్న వస్త్రాలతో
రక్షణ పొంది ప్రభు బిడ్డగా అనేక మంది గొప్పవారిగా ఉన్నవారు యేసుక్రీస్తుని ఎరగిన వారిగా ఉన్నారు. నిన్ను కోరుకున్నాడు. నీకు రక్షణ, ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యము ఎవరికి లభిస్తుంది ప్రియులారా? నాకు అనేక మంది కుమారులు ఉండగా దావీదు చెప్తున్నాడు, సొలొమోనును దేవుడు కోరుకొని ఆయన ద్వారా మంచి కార్యములో ప్రపంచంలోనే కార్యములు చేయించి ఉన్నాడు. కనుక అనేక జ్ఞానవంతులుగా దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను కాపాడి ఉన్నాడు, బ్రతికించుకొని ఉన్నాడు. దేవునికి మనం అందరూ ఉపయోగపడాలి. మంచి స్థితిలో మనల్ని ఉంచినందుకు, కనీస అవసరతలు మనల్ని తీరుస్తూ నిన్ను కోరుకున్నాడు. దావీదును నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదు అపోస్తల కార్యంలో తన తరమ వారికి సేవ చేసి నిద్రించాడు. అవునండి, మనల్ని కోరుకొని నీ ఇంట్లో నిన్నే కోరుకొని ఒక ఇంట్లో ఒకరిని దేవుడు మంచి రీతిగా పెడుతూ ఉంటాడు. ఎందుకు? నిన్ను కోరుకొని మంచి జీవితము, మంచి స్థితి ఇచ్చినందుకు మనం ఎంతకాలం అనేక మంది అట్రప్లాప్ అయిపోయిన, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయిన నిన్ను కోరుకొని నిన్ను బ్రతికించుకొని ఉన్నాడు. మనము దేవునికి సాక్షులుగా ఉండాలి, దేవునికి ఉపయోగపడాలి. ప్రియులరా, సిగ్గుపడకూడదు. దేవుని పనుల గురించి, దేవుని యొక్క క్రియల కొరకు మనం ఎంతో ధైర్యంగా ముందుకు రావాలి. ప్రేమ విందు కూడా వచ్చే వారంలో అందరూ చక్కగా పరిచర్య చేయాలి. ఒకరికొకరు కోరుకొని మనల్ని ఈ కాలంలో, ఈ 21వ శతాబ్దంలో మనల్ని ఉంచారు. కరోనాలో ఎంతమంది మట్టుమాయమైపోయారండి. పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, డాక్టర్లు కూడా చనిపోయారు. హాస్టల్లో అందచందము కలిగిన కోటీశ్వరులు కరోనా టైంలో. కానీ దేవుడు నిన్ను కోరుకొని ప్రియులను కాపాడుకున్నాడు. మంచి విధానంలో మనకిచ్చాడు, బండిచ్చాడు, కారు ఇచ్చాడు. నిన్ను కోరుకొని మరి మనం క్రీస్తు ప్రభువుకు ఉపయోగపడాలి, సాక్ష్యం చెప్పాలి, సువార్త చేయాలి, పాటలు పాడాలి. నిన్ను కోరుకొని నీకు మంచి స్వరం ఇస్తే చాలా మంది ఆ స్వరాన్ని వాడరు. టాలెంట్ని ఇస్తే, జ్ఞానం ఇస్తే అనేక మందికి ఉపయోగపడాలి. మనం దేవుడు నిన్ను కోరుకొని 10 మందికి ఉపయోగపడే వారిగా, ఒకరిని 100 మందికి, 1000 మందికి, లేకపోతే ఒక్కో రీతిగా ఒక్కో ప్లేస్లో ఒక్కో రీతిగా పెట్టుకుంటాడు. నిన్ను కోరుకున్నాడు దేవుడు మంచి జీవితం. సొలొమోనును కోరుకున్నాడు. నా కుమారుడని దావీదు సొలొమోను ఎంత గొప్పవాడిగా అయ్యాడు. దేవుని కొరకు గొప్ప మందిరమును కూడా కట్టించి ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా సాహస కార్యము దేవుని కొరకు చేయాలి. నిన్ను కోరుకొని బ్రతికించాడు. ఎన్ని మార్లు చనిపోవాలో మనం, ఎన్ని ప్రమాదాలు అయినా కానీ. ఇందాక సింధు గారు ఒకటి తర్వాత ఒకటి, ఆయన యోబు గారిలాగా బాగానే విశ్వాసంతో తట్టుకొని, నిజముగా ఆయనకే ఆర్బిడ్ మార్కెట్లో ఎన్ని షాపులు వచ్చినా ఆయన నెంబర్ 1గా పెట్టాడు. ఆర్థికంగా కూడా పెద్ద బిల్డింగ్, 3 అంతస్తులు, కోటీశ్వరుడిగా. ప్రియుల క్రీస్తులో పరిచర్య చేసేవాడు కూడా శోధనలు వస్తాయనుకోండి. శోధింపబడిన మీదట మీరు సేవకులైన మాపడి శోధనలు వచ్చినప్పుడు నాకేదో పెద్ద గిఫ్ట్ ఉన్నది కనుక నాకేందుకు కష్టం అనుకోవద్దు. కష్టాన్ని కూడా పంపడానికి నేను సెలెక్ట్ చేసుకున్నాడు. కోరుకొని అంతమంది ఉండగా నిన్ను కోరుకున్నందుకు నీవు నిలబడతావని, సాక్షిగా ఉంటావు, మాదిరిగా ఉంటావని. ప్రియులరా, నేను కోరుకున్నవాడు. బస్సులో 150 మంది చనిపోయిన ఒక్క వ్యక్తిని దేవుడు నేను స్వయంగా చూశాను. నేను కోరుకున్నవాడు ఇతడైనా, అతను బ్రతికించండి నా కొరకు నేను కోరుకున్నాను. గొప్ప కార్యాలు ఇతర పట్ల చేయాలని దేవుడు అనుకుని ఉన్నాడు. కనుక మనం కూడా మనతో ఉన్న అనేకులు లేకపోయినా నిన్ను కోరుకొని నిన్ను జీవింపజేశాడు. కనుక ప్రభు పనులు చేయాలి, ప్రభు పరిచర్య చేయాలి, ప్రభుకు ఉపయోగపడాలి. దావీదును నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదు ఎంత దేవునికి ఉపయోగపడ్డాడు. సొలొమోను కూడా
దేవునికి ఉపయోగపడ్డాడు. నేను కోరుకొనిన పట్టణం, 3 రిఫరెన్స్ చెప్పారు. నేను కోరుకొనిన పట్టణం ఇశ్రాయేలు దేశం, యెరూషలేం పట్టణము దేవునికి సాక్షాత్తుగా ఉన్నది. నేను కోరుకున్న పట్టణం. ఎన్ని యుద్ధాలు ప్రియులరా అయినా కానీ ఆ పట్టణము దేవుడు కోరుకున్నాడు. అందుకని నేను యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కనుక దేవుడు ఒక కుటుంబాన్ని కోరుకుంటాడు. ఆ కుటుంబం పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను కోరుకొని రక్షణ ఆయన నామములో వెలుగు మనకిచ్చి ఉన్నాడు. కనుక దేవుని ద్వారా మనం బ్రతుకుచ్చు, దేవునికి ఉపయోగపడాలి. ప్రియులరా నిన్ను కోరుకున్నాడు కలలు కని ఎంతో మందిని విడిచి ఈ బిడ్డను నేను కోరుకున్నవాడు ఇతడే అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మన వంతులో మనము దేవునికి ఈ జీవితంలో ఉపయోగపడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. మీరు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అవునాయన ఎంతో మంది ఉండగా నాకంటే గొప్పవారు, అందచందము కలిగిన వారు, భాగ్యవంతులు, చదువువరులు నన్ను కోరుకొని నన్ను కాపాడావు, నన్ను బ్రతికించుకున్నావు. నేను నా వంతులో నా జీవిత కాలంలో నా యేసయ్య కొరకు నేను ఉపయోగపడాలనే తీర్మానంతో ప్రతి ఒక్కరు ఉండండి. జీవము కలిగిన ప్రభువా, సహోదరులను మా మధ్యకి తీసుకువచ్చారు. సింగు గారిని దీవించి ఈ సాక్షిగా వాడుకున్నందుకే వందనములు. నేను కోరుకున్నవాడు ఇతడే. యెషీకి 80 కుమారులను కానీ పక్కన పెట్టి ఎక్కడో అరణ్యములో నుండి బెత్లెహేములో నుండి వచ్చిన చదువులేని పామరుడైన దావీదును లోపలికి రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని నువ్వు ఎంతగా కోరుకున్నావు నాయన. మాకంటే గొప్పవాడు ఉండగా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చావు, బ్రతికించుకుని వచ్చావు నాయన. మేము కూడా నీ కొరకు ఉపయోగపడాలి. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎందుకు వెళ్ళి ఉన్నాడు. తను కోరుకున్నందుకు తన రుణాన్ని తీర్చుకున్నాడు నాయన. మేము కూడా సజీవ లెక్కలు ఈ రోజున ఉన్నామంటే అది నీ కృపయే. ఒక్క నిమిషానికి ఆయన 150 మంది చనిపోతున్నారు ప్రభు. కానీ మేము ప్రతి నిమిషాన్ని దాటుకొని సజీవ లెక్కలు ఉన్నామంటే అది నీ కృపయే. పాటలు పాడాలి, స్తుతించాలి, పరిచర్య, నీ నామమును, సాక్ష్యములు, సువార్తను మమ్మల్ని కోరుకున్నావు కనుక మేము కూడా మా వంతులో పరలోక రాజ్య పనులు చేయగలిగేందుకు సహాయం చేయమని, ఇంకా అందరినీ కాపాడము, సజీవ లెక్కలో ఉంచండి. మమ్మల్ని కోరుకొని నీ కోట్ల మంది ప్రపంచంలో ఉండగా మాకు మాత్రమే రక్షణ భాగ్యం, నీ మందిరములో ఉండే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరి మీద నీ దయా కిరీటం రానివ్వండి. పలహారం తెచ్చిన రోషిని రేష్మను కూడా కాపాడము. జోషువా, కమల, నిజామ గారు కుటుంబాన్ని, ధరణిని కూడా దీవిస్తూ ఉన్నాము. అఖిల కూడా తోడైంది. పలహారం తెచ్చిన బిడ్డలకు మేలు చేయమని, మా సంఘ బిడ్డలను పుష్కలంగా దీవెనకరంగా చేయమని నాయన మమ్మల్ని కోరుకున్నావు. మా పట్టణము చిన్నపట్టాలను కోరుకున్నావు. ఎన్నో మీటింగులు, ఎన్నో కార్యములు మా గ్రామము ద్వారా సమాజానికి అందిస్తున్నాము నాయన. దీవించుమని మా గ్రామమును, సంఘ బిడ్డలను, ప్రతి కుటుంబమును దీవించి బలపరిచే శోధన, కీడు, హాని రాకుండా నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పిన బిడ్డలను గొప్పవారిగా చేశావు. మమ్మల్ని కూడా నీ చిత్తములో నడిపించుమని యేసు నామములో దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. ఈరోజు ప్రభు దినము కనుక